అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి ఓం ఫుడ్స్. ఈరోజు శ్రీమయి ఓం ఫుడ్స్లో చింతపండు పులిహోర చేద్దామండి. అది చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. చింతపండు పులిహోర పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇంకా మనం ఇంట్లో ఏ పండగ అయినా కానీ ఖచ్చితంగా ఈ చింతపండు పులిహోర చేసుకుంటాం. సో దానికోసం ముందుగానే నేను ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. ఇక్కడ చింతపండు ఒకసారి కడిగి వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఇది ఎగ్జాక్ట్గా 300 గ్రామ్స్ ఉందండి. ఆయిల్ తీసుకున్నాను 1 కప్పు. తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఇంకా ఆవాలు 2 కలుపుకున్నాను. నెక్స్ట్ పసుపు, తర్వాత జీరా పౌడర్ అండి, ఇది మెంతి పిండి, శనగపప్పు 1/2 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, దొడ్డుప్పు, పల్లీలు, బెల్లం ఒక చిన్న మీడియం సైజ్ అంత బెల్లం, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా చింతపండు గుజ్జు తీసుకుందామండి. కొందరు ఈ చింతపండు గుజ్జు అనేది ఎలా చేస్తారంటే నానబెట్టుకొని స్టవ్ పైన ఉడకబెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుంటారు. కానీ నేనైతే అలా చేయట్లేదు. నార్మల్గా చేయితో పిండేసుకొని చింతపండు రసం తీసుకుంటున్నాను. మరి వాటర్ ఎక్కువ వేయొద్దండి. నార్మల్గా పెరుగులాగానే ఉండాలి. ఈ చింతపండు రసం అనేది చిక్కగా ఉండాలి. వాటర్గా ఉంటే మనకు పులిహోర టేస్టీగా రాదు. సో నేను ఇది ఎగ్జాక్ట్ ఒక 2 kgs రైస్కి సరిపడంత చేస్తున్నాను. నార్మల్గా మనకు గుళ్ళల్లో ఇచ్చే ప్రసాదాలలో కూడా ఈ పులిహోరను కూడా యూజ్ చేస్తారండి. కొంచెం అదే ఫ్లేవర్ నేను చేస్తున్నాను. అది ఒకసారి కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకొకసారి రెండోసారి కూడా చింతపండు రసం తీసుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ వేయలేదు, 2 టైమ్సే తీసుకుంటున్నాను. మరీ ఎక్కువసార్లు తీసుకుంటే అంత చింతలాగా వెరైటీగా వస్తుందండి ఆ పులుపు అనేది. సో అందుకే ఒక 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది చింతపండు గుజ్జు అనేది. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని మరగబెట్టుకోవాలి. పులుపు విరిగి మంచిగా చిక్కబడేంత వరకు ఇది పులుపు మరగనివ్వాలి. ఒక 15 మినిట్స్ అలా పడుతుందండి దీనికి. ఇప్పుడు దీనిలో పసుపు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేస్తున్నానండి. మెంతిపిండి వేస్తే ఇది ఒక రకమైన మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత దొడ్డుప్పు వేస్తున్నానండి. ప్రజెంట్గా అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు. 4 స్పూన్స్ వేసానండి దొడ్డుప్పు. తర్వాత కొద్దిగా కరివేపాకు, ముందుగానే కడిగి తీసుకున్న కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఈ బెల్లం తీసుకున్నాం కదా అండి, చిన్న సైజ్ అంత బెల్లం తీసుకోవాలి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది మంచిగా కలుపుకొని మరగనివ్వాలి. ఇది మరిగి చిక్కబడడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. హై ఫ్లేమ్ మీదనే దీన్ని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఈ టైంలో జీరా పౌడర్ వేస్తున్నాను అండి, 1 టేబుల్ స్పూన్. ఇది ఆల్మోస్ట్ కొంచెం క్వాంటిటీ అనేది కూడా తగ్గింది, చిక్కబడిందండి పులిహోర పులుసు. ఇది నేను ముందుగానే రైస్ కడిగి
నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నానండి. మంచిగా పొడి పొడిగా అయింది రైస్. పొడి పొడిగానే ఉంచుకోవాలండి, మెత్తగా చేసుకోవద్దు రైస్. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. నేను ఈ రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. ఆయిల్, పసుపు అలాంటివి ఏమీ వేయలేదు, కానీ సాల్ట్ మాత్రం కొద్దిగా వేసాను. సో దీన్ని మొత్తం అన్నంని విప్పుకోవాలి. ఇది 2 kg రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి ఈ పులుపు అనేది. ఇప్పుడు ఈ అన్నాన్ని కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఏదైనా క్లాత్ పైన పార్చుకుంటే ఇంకా బెస్ట్, అంటే మనకు పొడి పొడిగా ఉండడం కోసం. సో చల్లారిన తర్వాత పులుపు కలిపితే కూడా బాగుంటుంది, అంటే అన్నం వాటర్ వాటర్ కాకుండా మంచిగా కలిసిపోతుంది. సో ఈ పులుసు కూడా మనకి రెడీ అయిందండి, పులిహోర పులుసు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందాము. దానికోసం నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. 1.5 కప్పు ఆయిల్ పడుతుందండి దీనిలో. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనము తీసుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఏం వేయలేదండి, ముందు డైరెక్ట్గా ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు ఇవి ఎందుకంటే ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి, మనం పోపులో వేసి సరిగా ఫ్రై అవ్వవు. రెండవది డైరెక్ట్ పులుసులో వేసినా కానీ మెత్తగా ఉంటాయి, అంత టేస్టీగా అనిపించే, క్రిస్పీగా ఉండవు. సో ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాను అండి. శనగపప్పు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి నేను డైరెక్ట్ రైస్లో వేసుకుంటానండి, పులుసులో వేయట్లేదు. మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్. వీటిని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు, ఇంకా శనగలు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు కానీ. సో ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేగినవన్నీ డైరెక్ట్ రైస్లో వేసుకుంటాను. ఇలా వేసుకుంటే అవి క్రిస్పీగా మనకు పంట కింద పడినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. పులుసులో వేస్తే అవి మెత్తబడిపోతాయి, టేస్టీగా ఉండవు. సో ఇప్పుడు ఇవన్నీ రైస్లో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి, అదే ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని మళ్ళీ ఈ పులుసులో పోపు పెట్టుకుందాం. సో పోపు దినుసులు వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ వేసాను. కొందరు ఆవాలు ఎక్కువ ఇష్టపడతారండి, సో ఆవాలు ఎక్కువ కావాలంటే సపరేట్గా ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ అట్లా మిరియాలు వేస్తున్నాను. మీరు తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ మిరియాలు దంచి కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే డైరెక్ట్ వేసాను. తర్వాత ఎండుమిర్చి, ఇవి వచ్చేసి ఒక 80 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. ఆ ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి మంచిగా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాయండి ఇవి కూడా. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి లేకుండా ఓన్లీ డైరెక్ట్గా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నా కాబట్టి సో పచ్చిమిర్చి వేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి. సో అన్నీ ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు వేసుకోవాలి, లేదంటే పసుపు మాడిపోతుంది, కలర్ కూడా కొంచెం బ్లాక్ షేడ్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దానిలో పులుసులో కూడా వేసాను కదా. సో ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను.
సో ఈ పోపును మొత్తం మనం చింతపండు రసం తీసుకున్నాం కదా దానిలో వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వేస్తున్నానండి, అది కూడా కొంచెం వేడవుతుందని చెప్పేసి. సో ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలానే మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నా కానీ 1 మంత్ అయినా పాడవదండి. పచ్చిమిర్చి కూడా స్కిప్ చేస్తే ఇంకెక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకు టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు కలుపుకోవచ్చు. సో ఈ పులుసు వేసుకొని రైస్ని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఇంకా అవసరం పడుతుందండి, కొంచెం క్వాంటిటీ ఎక్కువనే వేసుకోవాలండి. అది మొత్తం ఊరి అన్నం మెతుకులకు మంచిగా పట్టి బాగుంటుంది. అప్పుడు తిన్నా కానీ మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతా మంచిగా కలిసిపోయిందండి. సో ఈ మిగిలిన దాన్ని మనం స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే అట్లా వాడుకోవచ్చు అండి. సో ఎంతో రుచికరమైన ప్రసాదం లాంటి పులిహోర రెడీ అయిందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.